అరే ఆ స్టూల్ గట్ట ఎందుకు పెట్టిండ్రు? ఆడికెళ్ళి పక్కకు తీసేయండి. అయ్యయ్యో గడ చూడుండ్రి, చెప్పు బోర్ల పడున్నది. అట్లా ఉంచుతారు ఎవరైనా? తీసక్కగాని దాన్ని. ఏంది అన్న, నువ్వేమో ఉత్తరం దిక్కు కాలు చాపి మంచిగా కూర్చున్నావు, అట్లా కూర్చోకు, లేవాడికెళ్ళి. మర్రగాలు వేసుకునే వాళ్ళ ఆడోళ్ళు అట్లా కూర్చుంటారా? కూర్చోవద్దు, మర్రగాలు తీసే. అర్రే నీళ్ళ కుండల కాడ బర్రెని కట్టేస్తారా? తీండ్రి. ఎంత పని అయిపోతుంటే నేను చెప్పకుంటే. ఇప్పటికే ఇంట్లోకి వచ్చిన పైసా వచ్చినట్టే మాయమవుతున్నదంటే మీరు అన్ని వాస్తు ప్రకారం ఉంచుతలేరు. తీసేయండి అడిగించి. మావోడు 15 చదివిండు, కానీ కొలువు దొరకలేదు. మా కొడుకు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిండు, కానీ ఆడి చదువుకు తగ్గ జాబ్ అయితే వస్తలేదు అని రంది పెట్టుకునే అమ్మా నాయనలు మీకోసమే ఈ వార్త. అంటే కొలువులు ఇస్తామని ఇట్లా అనుకునేరు. మంచి వాస్తు చెప్పుడు ఎట్లా అనే కోర్సులా షేరిక గమ్మనుండ్రి చాలు. చేతి నిండా పని, అకౌంట్ నిండా మనీ. ఎందుకంటే 100కి 93 మంది వాస్తు చూపించుకుంటుండ్రట. 100 గజాల ఫ్లాట్ కొనాలన్నా, ఓ ఇల్లు బేరానికి పోయినా మొదలు వాస్తు పండితున్నే తోలుకపోతుండ్రట. వాస్తు చూసే ఇంట్లో వస్తువులు పెడుతుండ్రట. దేశం మొత్తం మీద సర్వే చేసిన ఓ కంపెనోళ్ళు గీ ముచ్చటను బయట పెట్టిండ్రు. కాబట్టి ఊ ఈ తూ ఆ ద నై పావాలు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మస్తు పని దొరుకుతుంది. అంటే ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమరల గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. చెప్పులిడిచే జాగ కాంచెల్లి చెత్తూడ్చే చీపురు దాకా, పండుకునే తావు నుంచి వండుకునే తావు దాకా, దేవునికి మొక్కే తలం నుంచి మొక్కలు పెట్టే తలం దాకా వాస్తులేందే ఏ పని చేస్తలేరట చాలా మంది. ఎల్తురెట్నుంచి రావాలే, నీళ్ళెట్నుంచి పోవాలే, ఆఖరికి పాయి కండ్లను కూడా వాస్తు చూపించే కట్టుకుంటుండ్రట. ఇండ్లు లేదు, జాగ లేదు, కంపెనీలు ఆఫీసులకు కూడా వాస్తు దోషం లేకుండానే చూసుకుంటుండ్రట. వాస్తు బాగుంటేనే లచ్చిందేవి మన తానికొస్తదని నమ్మికన్నట్టు. అయినా ముఖ్యమంత్రులే వాస్తు నమ్మి ఇల్లు బంగ్లాలు వాస్తు ప్రకారం కట్టించుకుంటే ఇక మామూలు పబ్లిక్ ఏమున్నది చెప్పుర్రి.